గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా విద్యార్థులతో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ కటౌట్లకు పాలాభిషేకం నిర్వహించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ కృషి వల్లే ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గతంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వం వల్ల రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. 35,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో శంకుస్థాపన కార్యక్రమం. నిజంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి. దీనివల్ల ఐటీ రంగంలో ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. దేశ చరిత్రలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఈ గూగుల్ డేటా సెంటర్ అగ్రస్థానం నిలబెడుతుంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని సాధించింది యువనేత నారా లోకేష్ గారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో యువనేత నారా లోకేష్ గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో భగీరథ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి 1,35,000 కోట్ల పెట్టుబడితో లక్షల ఉద్యోగాలకి అవకాశాలు ఇచ్చే విధంగా గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర రాష్ట్రానికి సాధించడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ఆ యొక్క భావి భారత పౌరులు భవిష్యత్తులో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడే ఆ చదువుతున్నటువంటి విద్యార్థులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి వారి కటౌట్లకి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతని మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్క మాట ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా. 30 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంప్యూటర్లు అంటే చాలా మంది ఎగతాళి చేశారు, హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అని మాట్లాడారు. మరి ఈనాడు కంప్యూటర్లు కొన్ని లక్షల మందికి గూడునిచ్చాయి. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు అత్యధికంగా అందరికంటే ముందు కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయంటే, ఆ యొక్క పరిజ్ఞానం వచ్చిందంటే రాబోయే దాన్ని ముందుగానే ఊహించి ఆనాడు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనంత చొరవ తీసుకుని ఆనాటి భారత ప్రధానమంత్రి కూడా రానటువంటి ముందు ఆలోచనలతో ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కంప్యూటర్ రంగంలో చేసిన కృషి వల్ల ఎంత మేళ్లు జరిగాయో లక్షల కుటుంబాలకి అందరూ కూడా తెలుసు. మరి ఈనాడు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా. ఎందుకని చెప్తున్నానంటే, రాజకీయ నేత వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆలోచన చేస్తాడు. రాజనీతిజ్ఞుడు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞుడు. అందుకే ఆనాడు కంప్యూటర్ రంగంలో అందరికంటే అడుగులు ముందుకేసి ఆ ఫలాల్ని తెలుగు వాళ్ళకి అందించారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఈనాడు యువనేత నారా లోకేష్ గారు ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా, పెట్టుబడులు రాకుండా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చినా, యువనేత నారా లోకేష్ గారు ప్రజాగలం పాదయాత్రతో, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో మొత్తం కూడా విస్తృతంగా తిరిగి ఆ యొక్క సాధక బాధకాలు మొత్తం అధ్యయనం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలన ప్రజలకి ఒక అద్భుత పరిపాలన ఇస్తూ ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే భావితరాల్లో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా శ్రీకారం చుట్టూ చేస్తున్నటువంటి దానికి యువనేత నారా లోకేష్ గారిని తండ్రికి తగ్గ తనయుడిగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని, తెలుగుదేశం పార్టీ కూటమిని బలపరచాలని, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు
ఏదైతే మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకి అందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి కష్టం చేసిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెల్కమ్ టు గూగుల్. థ్యాంక్స్ సీఎం సార్ లోకేష్ గారు. 1,35,000 కోట్ల పెట్టుబడి, లక్షల మంది ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకునే పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందాలని కష్టం చేస్తున్న చంద్రబాబు గారు, యువనేత నారా లోకేష్ గారు వారి కష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రజల ఆశీస్సులు వారికి ఉండాలని ఒక మంచి శుభ కార్యక్రమం. ఈ శుభ కార్యక్రమం సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. తప్పకుండా మరో సందర్భంలో ఆ విమర్శ గురించి మాట్లాడదాం. ఈ రోజైతే మాత్రం ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా, 1,35,000 కోట్ల పెట్టుబడి, 1,35,000 కోట్ల పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్. తద్వారా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి లక్షల సంఖ్యలో ఉద్యోగాల అవకాశానికి కల్పనకి ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని అందరూ పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిగతా కేంద్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద పెట్టుబడి ముందు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారు కృషి చేసి, ఎందుకంటే ఈ గూగుల్ సంస్థని భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు పోటీ పడి గూగుల్ సంస్థ వారికి కావాలని చాలా మంది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా మన యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట ఇచ్చారో, యువగళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో యువతకి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేదానికి శక్తి వంచన లేకుండా రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కృషి చేస్తానని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఎన్నో పరిశ్రమలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే తేవడం జరిగింది. అయితే ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, కానీ వాటన్నిటికీ మించి ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ సంస్థని $15 బిలియన్ల పెట్టుబడితో ఈరోజు విశాఖపట్నం తేవడం మనందరికి కూడా చాలా గర్వకారణం. భవిష్యత్తులో దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతకి ఎంతో మంచి అవకాశాలుగా మారబోతున్నాయని ఈ గూగుల్ సంస్థ ఈరోజు శంకుస్థాపన చేసిన శుభ సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో యువత, చదువుకున్న పిల్లలు అందరూ కూడా వచ్చి సంఘీభావంగా ఈరోజు అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినందుకు అందరికి కూడా పేరు పేరున వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. మాట చెప్పారు అంటే తప్పకుండా చేసి తీరుతారు. వాళ్ళలాగా వీళ్ళలాగా రోజుకొకటి ఏదో ఒకటి మాట్లాడి ప్రభుత్వం ముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాటలా కాకుండా మా యువనేత నారా లోకేష్ గారు ఒక మాట చెప్పిన ప్రకారం ఈరోజు ఇంత పెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కి రావడానికి ముఖ్య కారణం యువనేత నారా లోకేష్ గారు. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సారథి, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే నేత యువనేత నారా లోకేష్ గారని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈ రోజు ద్వారా ఆయన ఇంకా కూడా చాలా పెద్ద స్థాయికి ఆంధ్రప్రదేశ్ ని భారతదేశం చిత్రపటంలో మొట్టమొదటి స్థాయికి తీసుకొచ్చే దాంట్లో చాలా ముందడుగు పడిందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి ఇంత పెద్ద సంస్థని ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
వారి సహకారం సూచనతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మా యువనేత నారా లోకేష్ గారు చేసిన కృషిని పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర యువత అంతా కూడా అభినందిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగడం తెలియజేస్తూ మరొకసారి ఇంత పెద్ద పెట్టుబడిని గూగుల్ సంస్థని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినందుకు యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గం యువత పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న పిల్లలందరి పక్షాన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద కంపెనీని మన ఆంధ్రప్రదేశ్ కి తెస్తున్నందుకు, అలాగే ఎంతెంతో పెట్టుబడులు పెట్టి అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి ఎంప్లాయ్మెంట్ కి తెస్తున్నందుకు సిబిఎన్ సార్ కి అలాగే నారా లోకేష్ సార్ కి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఒకప్పట్లో శ్రీలంక పరిస్థితి వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కి అన్నారు. అలాంటి ఆంధ్రాకి ఇలాంటి కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడం వల్ల మన ఆంధ్ర స్వర్ణాంధ్రగా అయ్యేదానికి త్వరగా అవకాశం ఉందనేసి, అలాగే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందనేసి కోరుకుంటూ ఈరోజు మనం సిబిఎన్ సార్కి అలాగే నారా లోకేష్ సార్కి పాలాభిషేకం చేసాం. మేమెంతో సంతోషంగా ఈరోజు పాలాభిషేకం చేసి సార్కి ఎంతో థ్యాంక్ఫుల్గా అవుతున్నాం. అలాగే మా ఎడ్యుకేషన్ అయిపోయే లోపల మేము అదే గూగుల్ కంపెనీలో ప్లేస్మెంట్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.